ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. షీ డింట్ ఫైండ్ ద బుక్. డిడ్ షీ? వి నెవర్ ఫర్గెట్ అవర్ చైల్డ్హుడ్. డూ వి? స్టేట్మెంట్స్ కెన్ బి టోన్డ్ ఇంటూ క్వశ్చన్స్. క్వశ్చనింగ్ టోన్. యు ఆర్ గోయింగ్ దేర్. ఇట్ ఈస్ యాక్చువల్లీ స్టేట్మెంట్. దాన్ని మనం ఎలా పలుకుతున్నాము? బై యూజింగ్ ది క్వశ్చనింగ్ టోన్. యు ఆర్ గోయింగ్ దేర్. స్టేట్మెంట్ ని క్వశ్చనింగ్ టోన్ ఉపయోగించి క్వశ్చన్ గా మారుస్తున్నాం. ఇది ఈ రోజున స్టైల్ ఇంగ్లీష్ మాట్లాడటానికి. ప్రేక్షకులారా, స్పోకెన్ ఇంగ్లీష్ కు సంబంధించి కొన్ని విషయాలు నేర్చుకున్నారు, కొన్ని పదాలు నేర్చుకున్నారు, దేన్ని ఎలా వాడాలో నేర్చుకున్నారు, దేన్ని ఎలాంటి సెంటెన్స్లో ఉపయోగించాలో నేర్చుకున్నారు. అయితే ఈ విధంగా అయినా కూడా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో ఫేస్ టు ఫేస్ నేర్చుకుంటే ఇంకా మీరు బాగా మాట్లాడతారు. కేవలం ఈ క్లాస్తో ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ రావాలంటే రాదు. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ రూమ్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడటం నేర్చుకుంటే మాట్లాడటం వస్తుంది. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో నేర్చుకోవటమే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుంది. అంటే ఇంగ్లీష్ నో హౌ మనకు తెలవాలి, ఇంగ్లీష్ సెన్స్ మనకు తెలవాలి, ఇంగ్లీష్ నాడి మనకు తెలవాలి. ఎప్పుడైతే ఇంగ్లీష్ పల్స్ మనం పట్టామో ఆ పల్స్ ద్వారా ఇంగ్లీష్ మనం ఈజీగా మాట్లాడవచ్చు. నెక్స్ట్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. Until such time, keep watching